నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, నేను శ్రీ చింతమణి ఆర్ట్స్ వాళ్ళ వర్క్ షాప్ వచ్చాను. మన మల్లేష్ భాయ్ ఇంకా సాయి భాయ్ ఇక్కడ ఉన్నారు. భయ్య రామ్ రామ్. జై శ్రీరామ్ భయ్య. సో ఫ్రెండ్స్, లోపల మనకైతే 6 feet 7 feet లో కూడా విగ్రహాలు అయితే రెడీ అవుతున్నాయి అనమాట. లాస్ట్ టైం మనం చిన్న విగ్రహాలు అయితే చూపించడం. ఫటాఫట్ మనమైతే ఒకసారి లొకేషన్ తెలుసుకుందాం, ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు అసలు ఇక్కడికి ఎట్లా రావాలనేది కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. సో ఉప్పల్ నుంచి ఇక్కడికి ఎట్లా రావాలి, అట్లనే నాగోల్ నుంచి ఇక్కడికి రూట్ ఏంటో చూపిస్తాను. అదేవిధంగా డిస్క్రిప్షన్ లో కూడా నేను లొకేషన్ అయితే మెన్షన్ చేస్తాను. సో బ్లాగ్ అయితే లాస్ట్ లో చూడండి. మన మల్లేష్ భాయ్ ఇంకా సాయి భాయ్ ఒక్కొక్క విగ్రహం మనకైతే డీటెయిల్ గా చూపిస్తారు. జబల గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప, మంగళమూర్తి. థ్యాంక్ యూ గైస్. ఫ్రెండ్స్, లొకేషన్ వచ్చేసి ఉప్పల్ నుంచి నాగోల్ పోతుంటే నాగోల్ మెట్రో స్టేషన్ దాటిన తర్వాత పిల్లర్ నంబర్ 808 అక్కడి నుంచి మనమైతే లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ ఉన్నది కదా HMDA లేఅవుట్ ఉప్పల్ బగాయత. సో ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందుకెళ్ళాలి. అదేవిధంగా మనం నాగోల్ నుంచి ఉప్పల్ పోతుంటే మనకు ఫ్లైఓవర్ దిగిన తర్వాత మూసీ నది వస్తుంది. సో మూసీ నది దాటిన తర్వాత పిల్లర్ నంబర్ 807, ఆ పిల్లర్ నెంబర్ 807కి రైట్ సైడ్లో అయితే HMDA లేఅవుట్ ఉప్పల్ బగాయత్ కమాన్ ఉందన్నమాట. ఈ కమాన్ నుంచి లోపల పోవాలి. కమాన్ పక్కన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటుంది. సో ఈ కమాన్ లోపల నుంచి అయితే మనం పోవాలి. ఒక 300 meters లోపల పోయిన తర్వాత మనకైతే ఈ ఉప్పల్ బగాయత్లో లెఫ్ట్ సైడ్ ఒక సబ్స్టేషన్ వస్తుంది. సో చూస్తారు కదా, ఇదే సబ్స్టేషన్. ఈ సబ్స్టేషన్ దాటిన తర్వాత ముంగట లెఫ్ట్ సైడ్లో మనకైతే ఒక పెద్ద బిల్డింగ్ ఉన్నది, కొత్తగా కట్టిన బిల్డింగ్. ఆ బిల్డింగ్ పైన ఒక కాషాయం జెండా కూడా చూసుకోరు కదా. సో ఇక్కడ నుంచి మనమైతే బిల్డింగ్ దాటగానే లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకోగానే ఇమీడియట్ లెఫ్ట్. సో ఇమీడియట్ లెఫ్ట్ తీసుకోగానే మనమైతే బిల్డింగ్కి ఆపోజిట్ రోడ్లో వచ్చేస్తాము. అండ్ ఈ బిల్డింగ్ మనం దాటగానే రైట్ సైడ్లో మనకైతే 2 వర్క్షాప్స్ ఉన్నాయి, శ్రీ చింతమణి ఆర్ట్స్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, శ్రీ చింతమణి ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్లో ఈసారి పెద్ద విగ్రహాలు కూడా చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు శ్రీ గణేశాయ నమః. మధ్యలో వచ్చేసి మనకు బాలాజీ అండ్ స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మన ఏనుగులు ఉన్నాయి అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ గరుడ మహారాజ్ అండ్ ఈ సైడ్ వచ్చేసి మనకు బజరంగ్ బలి. సో లాస్ట్ టైం అయితే మనం ఓన్లీ చిన్న విగ్రహాలు కవర్ చేసినాం. ఈసారి అయితే పెద్ద విగ్రహాలు కూడా చేస్తారు. మల్లేష్ భాయ్, వన్స్ అగైన్ రామ్ రామ్. సాయి భాయ్, జై శ్రీరామ్. कैसे हैं మల్లేష్ భాయ్? ఇప్పుడు మన బప్ప లవర్స్ కి ఈసారి చింతమణి ఆర్ట్స్ లో ఏమేమి విగ్రహాలు ఉన్నాయో అవన్నీ అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో మల్లేష్ భాయ్ చెప్పాలి, హైట్ ఎంత ఉంటుంది, ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి? ఇది 3 బాడీ కలర్స్ ఉన్నాయనా, 6.5 feet అన్న. సో 6.5 feet హైట్ స్వామివారి విగ్రహం, దగుడు సెట్ అండ్ 3 body కలర్స్. అండ్ నెక్స్ట్ ఇంకొక స్పెషల్, సో ముంబై కాన్సెప్ట్ లో ఇక్కడ డబుల్ టోన్ అన్నమాట. చూసుకోవచ్చు, మంచి గ్లాసీ రెడ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లో పంచ, అదేవిధంగా ఎల్లో షాల్వా. అండ్ వెనకాల వచ్చేసి మనకు సరస్వతి మాత అండ్ స్వామివారి బ్యాక్ డ్రాప్ లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ హంస. సో చెప్పు మల్లేష్ భాయ్, ఎంత ఉంటుంది హైట్? 8.5 అన్న. సో 8.5 feet హైట్ స్వామివారి విగ్రహం. సో ఈ పర్టికులర్ డిజైన్ లో ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి? ఒక 3 కలర్స్ ఉన్నాయన్న. సో 3 కలర్ కాంబినేషన్స్ అంట, బాడీ కలర్స్. అండ్ ఇక్కడ ఇంకొక కలర్ కాంబినేషన్, మంచి వైట్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో పంచ అండ్ ఆరెంజ్ షాల్వా. సో ఇక్కడ చాలా బాగుంది, ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంది. ఇంకా వర్క్ నడుస్తుంది. స్వామివారికి అయితే బొట్టు అయితే ఇప్పుడు వేయాలన్నమాట. సో అక్కడ ఒకసారి అయితే చిన్న విగ్రహం చూసుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకైతే బొంబం బోలే మన శివుని రూపంలో అయితే దర్శనం ఇస్తున్నాడు. ఎగ్జాక్ట్ రాయి ఎట్లుంటుందో అదే ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఒక రాయి పైన కూర్చున్నట్టు అయితే ఉన్నది అనమాట ఇక్కడ. సో చెప్పాలి మల్లేష్ భాయ్, ఎంత ఉంటుంది హైట్? సో 3 feet హైట్. సో మల్లేష్ భాయ్ చెప్పాలి, ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి? 2 కలర్స్. నైస్. ఒకటి వచ్చేసి బాడీ కలర్, ఇంకోటి వచ్చేసి బ్లూ కలర్. నైస్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుందాం. ఇక్కడైతే స్వామివారికి సంబంధించిన పెయింటింగ్ వర్క్ నడుస్తున్నది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే మనకు టైగర్స్ ఉన్నాయి, బెంగాల్ టైగర్. అండ్ బ్యాక్గ్రౌండ్ లో కూడా చూసుకోవచ్చు, ఇక్కడైతే మనకు నంది ఉన్నది, బుల్, అట్లనే మన కాషాయం జెండా, 2 జెండాలు. సో ఇక్కడ చూసుకోవచ్చు తల్వార్ కూడా ఉందన్నమాట. మనకు యుద్ధంలో పోయినప్పుడు అది పట్టుకుంటారు కదా, ఆర్మర్ సేఫ్టీకి. సో అదైతే ఉంది ఇక్కడ చూసుకోవచ్చు. సో చెప్పాలి మల్లేష్ భాయ్, స్వామివారి హైట్ ఎంత ఉంటుంది? 9 feet అన్న. 9 feet హైట్. స్పెషల్ కలర్? స్పెషల్ అన్న. ఓకే, కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం. ఇంకోటి ఇది పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఇక్కడ ఉందన్న. ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుందాం. ఇది వచ్చేసి మనకు బాడీ కలర్ అనమాట. సో టైగర్స్ కూడా చూసుకోవచ్చు, మంచి ఫినిషింగ్ ఉన్నది. సో ఈసారి ఎన్ని మోడల్స్ చేస్తారు టోటల్ మన చింతమణి ఆర్ట్స్ లో? పెద్ద సైజ్ లో 72 టోటల్స్, 1 feet to 9 feet అన్న. 1 feet to 9 feet లో టోటల్ 72 మోడల్స్. అండ్ ఈ పెద్ద సైజ్ లో మొత్తం 9 మోడల్స్ అన్న.
సో పెద్ద సైజులో టోటల్ 9 మోడల్స్. ఆల్రెడీ మనం అయితే 3 చూసుకున్నాము. దగుడు సెట్, అట్లనే మన సరస్వతి దేవి, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ టైగర్ది. అండ్ తర్వాత పక్క లైన్కి వెళ్దాం. పక్క లైన్లో కూడా కొన్ని స్పెషల్ విగ్రహాలు అయితే ఉన్నాయి. ఓకే ఓకే. సో ఇది వచ్చేసి మనకు లాల్ బాగ్ చా రాజా. ఎంత ఉంటుంది హైట్? ఇది 6 ఫీట్ ఉంటుంది. సో 6 ఫీట్ హైట్ విగ్రహం. సోల్డ్ అవుట్ అయిపోయింది. ఓకే నైస్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకోటి మన మౌలి మహారాజా పోజ్ లో అయితే కూర్చొని ఉన్నాడు. స్వామి వారి బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి ఇక్కడ గరుడ మహారాజ్, గరుడ పక్షి, అదే విధంగా ఇక్కడ కిరటం వెనకాల వచ్చేసి మనకు నాగం పాము ఉన్నది అండ్ పైన మౌలి అని రాసి ఉన్నది. సో ఎంత ఉంటది మల్లేష్ బాయ్ హైట్? సో 6.5 ఫీట్ హైట్. దీంట్లో ఎన్ని కలర్ కాంబినేషన్స్ వస్తాయి? సో టోటల్ దీంట్లో 3 కలర్ కాంబినేషన్స్. అండ్ మౌలి అనగానే మనకు గుర్తొచ్చేది చాప. సో స్వామివారి కిరటం కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లో ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది మన కలరింగ్ స్టార్ట్ అయిందా మరి? రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో లైన్ మొత్తం అదే డిజైన్ అన్నమాట. అండ్ తర్వాత ఇక్కడ వినాయకుడు వచ్చేసి మనకు శివుని రూపంలో దర్శనమిస్తున్నాడు. ఇక్కడ చూసుకోవచ్చు మన నంది మహారాజ్ పైన కూర్చున్న వినాయకుడు, మంచి ఫుల్లీ లోడెడ్. స్వామివారి మెడలు వచ్చేసి గంటలు, అదే విధంగా ఇక్కడ వచ్చేసి మనకు రుద్రాక్ష మాల. సో ఈ విగ్రహాలు ఎన్ని చేస్తారు టోటల్ క్వాంటిటీ? 25. సో 25 విగ్రహాలు చేస్తున్నారు అండ్ హోల్సేల్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకే. సో ఫ్రెండ్స్ ఇవన్నీ హోల్సేల్ లో అన్నమాట. సో బుకింగ్స్ ఎట్లా నడుస్తున్నాయి మరి? ఇప్పుడు ఇంకా బుకింగ్స్ తీసుకుంటున్నారా మరి? తీసుకుంటారా? 3 ఫీట్స్ అయిపోయింది. ఓకే. మళ్ళీ 2 ఫీట్స్ 1 ఫీట్ అవైలబుల్ ఉంది. ఓకే. సో ఫ్రెండ్స్ 3 ఫీట్ లో అయితే అన్ని విగ్రహాలు అయితే కంప్లీట్ అయిపోయినాయంట బుకింగ్. 1 ఫీట్ 2 ఫీట్ లో ఇంకా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకొకటి స్వామివారి బ్యాక్ డ్రాప్ లో కూడా మౌలి ఇక్కడ చూసుకోవచ్చు మన విఠల్ మహారాజ్. సో మొత్తం ఫినిషింగ్ అయిన తర్వాత చూసుకుంటే అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్దాం. నెక్స్ట్ లైన్కి వెళ్ళే ముందు ఒక్కసారి వీళ్ళ షోరూమ్ లోపల కూడా పోదాం. సో ఫ్రెండ్స్ ఈ అన్ని విగ్రహాలు కూడా నేను లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు కవర్ చేస్తాను. మీకు ఆ వ్లాగ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేనైతే లింక్ పెడతాను. ఇవన్నీ స్మాల్ సైజ్ అనమాట. సో ఈ పర్టికులర్ వ్లాగ్లో ఇంకా ఏమేమి అవైలబుల్ ఉన్నాయి బుకింగ్కి అండ్ కొత్త డిజైన్స్ ఏమేమి వచ్చినాయి అవన్నీ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు ఓన్లీ వైట్ పీస్ ఉండే. సో స్వామి వారు వచ్చేసి మనకు గజరాజ్ పైన కూర్చొని ఉన్నాడు చూసుకోవచ్చు. పెద్ద మన ఏనుగు తల, అదేవిధంగా ఇక్కడ మూషక్ మహారాజ్ తొండం అయితే పట్టుకొని అయితే ఉన్నదన్నమాట. అండ్ తొండం పైన వచ్చేసి మనకు లడ్డు ఉంది. మన బాల్ గణేష్ ఎంత ఉంటుంది హైట్? సో 3 ఫీట్ హైట్. నెక్స్ట్ తర్వాత ఇక్కడ నంది పైన కూర్చున్న వినాయకుడు, చాలా బ్యూటిఫుల్ డిజైన్. అండ్ స్వామివారి బాడీ కలర్ వచ్చేసి బ్లూ. నెక్స్ట్ డమరుకం పైన కూర్చున్న వినాయకుడు, తొండంలో వచ్చేసి మనకు మోదక్ ఉన్నది అండ్ ఒక చేలు వచ్చేసి పాము. నెక్స్ట్ మంచి బొజ్జ గణపతి కమలం పువ్వు పైన కూర్చొని అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. తర్వాత ఇక్కడ ఇది కూడా ఒక స్పెషల్ డిజైన్. ఇది అవైలబుల్ ఉందా ఇంకా బుకింగ్ కి? ఓన్లీ 2 పీసెస్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు మోర్ ఉందన్నమాట. మోర్ పైన కూర్చున్న వినాయకుడు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. తర్వాత ఇక్కడ శ్రీరాముని రూపంలో అయితే దర్శనం ఇస్తున్నాడు. మంచి వైట్ సిల్వర్ గ్లాసీ ఫినిషింగ్ లో పంచ, అదేవిధంగా బ్లూ బాడీ, మెడల్ వచ్చేసి మనకు ఆరెంజ్ కండువ అండ్ రుద్రాక్ష మాల. తర్వాత ఇక్కడ శేషనాగ్ చతుర్భుజాధారి, బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి మనకు త్రిశూలాలు ఉన్నాయి. అండ్ స్వామి వారికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి శివుని లింగం, అట్లనే అక్కడ పాము కూడా ఉన్నది. ఒక పామును అయితే పట్టుకొని దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు శివుని రూపంలో అయితే దర్శనం ఇస్తుంది చూసుకోవచ్చు. ఇంతకుముందు అయితే మన స్కిన్ కలర్ చూసినాం కదా, ఇది వచ్చేసి మనకు బ్లూ కలర్ బాడీ. మల్లేష్ భాయ్ ఈ లైన్ ఏమేమి డిజైన్స్ ఉన్నాయి? కస్టమర్ రిక్వైర్మెంట్ అన్న. ఓకే. దగుడు సెట్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు వాయిలెట్ బాడీ అన్నమాట. కొంచెం బ్లూ బాడీ కలర్ అయితే ఇచ్చారు. స్వామివారికి సంబంధించిన ఐస్ వర్క్ అయితే నడుస్తుంది ఇక్కడ. సో స్వామివారి ఐబ్రోస్ అయితే వేస్తున్నాను అనమాట భయ్య. అండ్ స్వామివారి కిరీటం వచ్చేసి మంచి సిల్వర్ కలర్. ఈ అన్ని విగ్రహాలకైతే ఇంకా పెయింటింగ్ వర్క్ కాలేదు, నెక్స్ట్ అవి చేస్తాను అనమాట. ఇక్కడ మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు అండ్ చేలో అయితే మనకు లడ్డు కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. సో లడ్డు పెట్టే చేయి కూడా ఉన్నది. అండ్ మంచి సోఫా పైన కూర్చొని అయితే మనకు దర్శనం ఇస్తుండు. దీంట్లో టోటల్ ఎన్ని కలర్స్ ఉంటాయి మల్లేష్ భాయ్? 3 కలర్స్. సో దీంట్లో కూడా 3 కలర్ కాంబినేషన్స్. ఓకే. అండ్ ముంగట ఏమేమి డిజైన్స్ ఉన్నాయి మరి? 3 ఫీట్స్ ఒక కలర్ నడుస్తుంది ఒక్కసారి. ఓకే. సో ఫ్రెండ్స్ కొంచెం ముందుకు వెళ్దాం. 3 ఫీట్ లో కూడా మనకైతే కలరింగ్ స్టార్ట్ అయిపోయిందంట. మరి మొత్తం వర్క్ ఎప్పటి వరకు అయిపోతుంది? మొత్తం వర్క్ మనకి మంత్ ఎండ్ వరకు అయిపోతుంది. ఈ మంత్ ఎండ్ వరకు ఆల్రెడీ వర్కర్స్ వచ్చేసారు. ఓకే. మంత్ ఎండ్ వరకు మొత్తం ఆల్మోస్ట్ క్లోజ్ కావాలని అనుకుంటున్నాను. ఓకే ఓకే. మల్లేష్ భాయ్ ఈసారి మన శ్రీ చింతమణి ఆర్ట్స్ నుంచి విగ్రహాలు ఎక్కడెక్కడికి పోయినాయి? బెంగళూరు పోయిందన్న, మళ్ళీ జగిత్యాల పోయింది, వైజాగ్ పోయింది,
మళ్ళీ విజయవాడ పోయింది, మళ్ళీ వరంగల్ పోయింది. దాదాపు మంచిగా డిస్ట్రిక్ట్ లో మన ఆల్ సెట్ మనం ఇయర్. సూపర్ సూపర్. ఆల్రెడీ కలర్స్ మొత్తం కంప్లీట్ అన్న మనం. ఓకే. సో తమ్ముడు మరి ఇక్కడ ఈ స్వామివారి విగ్రహాలకు అయితే మీరు మొత్తం పెయింటింగ్ వేసి కవర్స్ వేసేసారు కదా, మరి ఎప్పుడు మరి డిస్పాచ్ ఇప్పుడు 16 నుంచి ఈ రోజు నుంచి స్టార్ట్ అయిందన్న. స్టార్ట్ అయిపోయిందా? ఓకే. సో ఇవన్నీ రెడీ అయిపోయినాయి అనమాట. బాల్ గణేష్ ఇవి ఇంకా అవైలబుల్ ఉన్నాయా? మరి అవైలబుల్ ఆల్మోస్ట్ అయిపోయిందన్న. అయిపోయినాయా? ఆల్మోస్ట్. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ విగ్రహాలకు అయితే ఇప్పుడు పెయింటింగ్ వర్క్ నడుస్తున్నది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మంచి బ్లూ కలర్ బాడీ, బ్యూటిఫుల్ అవుట్పుట్. సో లాస్ట్ టైం కూడా చెప్పినాను, ఈసారి కూడా మళ్ళీ చెప్తున్నాను, పోయినసారితో కంపేర్ చేసుకుంటే మీ అవుట్పుట్ జబర్దస్త్ ఉన్నది. థ్యాంక్ యూ అన్న. సో లాస్ట్ టైం మీరు లిమిటెడ్ మోడల్ చేశారు. లాస్ట్ ఇయర్ ఏదో కస్టమర్ రిక్వైర్మెంట్, లాస్ట్ ఇయర్ ఏంటంటే మనం ఫస్ట్ మార్కెట్ లో మనం ఫస్ట్ అందుకు ఏంటంటే కొన్ని మిస్టేక్ అయింది. ఈ ఇయర్ మనం పర్ఫెక్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ చేస్తున్నాం. సూపర్ సూపర్, నైస్ నైస్. సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా హోల్సేల్ లో కావాలనుకుంటే తొందరగా మన శ్రీ చింతమణి ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ కి అయితే వచ్చేసండి. మీకు మంచి రేట్ లో మన మల్లేష్ భాయ్ ఇంకా సాయి భాయ్ అయితే అందిస్తారు. మల్లేష్ భాయ్ మరి ఈ పర్టికులర్ షెడ్ లో ఇంకా ఏమైనా కొత్త మోడల్స్ ఉన్నాయా? ఇంకా చిన్న కలర్స్ నడుస్తుంది, ఒకసారి చూడండి మీరు. ఓకే వెళ్దాం మరి. సో ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే ఆల్రెడీ చూపించేస్తాను నేను ఈ అన్ని మోడల్స్ కూడా. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఫినిషింగ్ నడుస్తుంది చూసుకోవచ్చు. సో టోటల్ మన దగ్గర ఎంత మంది మ్యాన్ పవర్ ఈసారి మన 28 మెంబర్స్. 28 మెంబర్స్. ఓకే. అండ్ మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తాం వర్క్? మనం నవంబర్ లో. అంటే ఆల్మోస్ట్ ఆల్ మన వర్క్ స్టార్ట్ అయ్యి కూడా ఇప్పుడు 9 months అయిపోయింది. సూపర్. నెక్స్ట్ మనం పక్క వర్క్ షాప్ కి అయితే పోతున్నాం. అండ్ అక్కడ కూడా మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి. ఎట్లా మరి ఓన్లీ సార్ మ్యాట్ ఫినిషింగ్ లో చేస్తారా లేదంటే కాంబినేషన్ మ్యాట్ అండ్ గ్లాసీయా? రెండు చేస్తున్నారు. ఓకే. సో అన్ని విగ్రహాలకు అయితే నెక్స్ట్ పెయింటింగ్ చేస్తారు. అండ్ మన ఫెస్టివల్కి కూడా కేవలం ఇంకా 42 days ఉంది. ఇప్పుడైతే మనం ఇలా ఫస్ట్ వర్క్షాప్ లోపలికి అయితే వస్తున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఈరోజు డేట్ వచ్చేసి 16th July 2025. సో మల్లేష్ భాయ్ ఇక్కడ మనకు టోటల్ ఎన్ని మోడల్స్ ఉన్నాయి అండ్ వర్క్ ఎట్లా నడుస్తుంది? ఇక్కడ టోటల్స్ మొత్తం 62 మోడల్స్ ఉన్నాయన్న. 62 మోడల్స్. ఆల్మోస్ట్ కలర్ 90% కంప్లీట్ అయిపోయింది. ఓకే. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఏ విగ్రహాలకు అయితే ఇంకా పెయింటింగ్ చేయలేదో అవన్నీ ఇట్లా అరేంజ్ చేసి అయితే పెట్టుకోరు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇవన్నీ రెడీ ఫర్ పెయింటింగ్, ఫినిషింగ్ అయిపోయింది. ఇవన్నీ రెడీ ఫర్ డెలివరీ. సో స్మాల్ సైజ్ లో ఇవన్నీ డిజైన్స్ ఉన్నాయి మల్లేష్ భాయ్. 1 feet లో 17 మోడల్స్. ఇక్కడ చూసుకోవచ్చు మన బాలాజీ గణేష్. అండ్ అదేవిధంగా ఇక్కడ ఫ్లోరల్ బ్యాక్గ్రౌండ్ అనమాట, మంచి డిజైన్. చెప్పాలి మల్లేష్ భాయ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం స్టోన్ ఫినిషింగ్ ఇచ్చారు. కస్టమర్ రిక్వైర్మెంట్. ఓకే. సో చూసుకోవచ్చు స్టోన్ ఫినిషింగ్ అంటే ఎగ్జాక్ట్లీ మన మార్బల్ కాన్సెప్ట్ అయితే ఇక్కడ విగ్రహం అయితే రెడీ చేశారు అనమాట. పెయింటింగ్ కూడా చాలా బాగున్నది. సో ఆల్మోస్ట్ ఆల్ స్వామి వారికి అయితే ఒక 3 పంచ కలర్లు వచ్చినాయి, ఆరెంజ్, నియాన్ గ్రీన్, అదేవిధంగా పింక్. అండ్ ఇక్కడ కూడా ఇది కూడా మంచి మార్బల్ ఫినిషింగ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి కొంచెం గ్లాసీ అండ్ ఇది ఇక్కడ మ్యాట్ ఫినిషింగ్. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా వైబ్రెంట్ కలర్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారు వచ్చేసి మనకు నించొని దర్శనం ఇస్తున్నాడు. మల్లేష్ భాయ్ వర్క్ అయితే చాలా బాగున్నది, కలరింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది, ఫినిషింగ్ కూడా జబర్దస్త్ ఉన్నది. సో మన భక్తులకి, మీ కస్టమర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరే చెప్పాలన్నా మా ఫినిషింగ్ ఈసారి ఎట్లా ఉందో. చాలా బాగుంది, చాలా బాగుంది. ఏంటంటే మనకి ఆల్మోస్ట్ మీ వల్ల ఇంకా పబ్లిక్ మొత్తం ఏంటంటే 80% కంప్లీట్ బుకింగ్ ఆల్ అయిపోయింది. ఇంకా 20% ఉంది. 1 feet 1.5 feet ఉంది, ఇంకా పెద్దది ఉంది అంతే. మన మరి 2 feet 3 feet 2-3 feet కంప్లీట్ అయిపోయింది. ఓకే. అండ్ పెద్ద సైజ్ కొన్ని లిమిటెడ్ ఉంది అవైలబుల్, లిమిటెడ్ ఓన్లీ లిమిటెడ్. ఓకే. అట్లా. సో ఇప్పుడు మీరు హోల్సేల్ లో ఇస్తారు? హోల్సేల్ ఇస్తామన్న. ఇప్పుడు లాస్ట్ ఆర్డర్ ఎప్పటి వరకు తీసుకుంటారు మరి? లాస్ట్ ఆర్డర్ మనం ఈ మంత్ ఎండే అన్న. అంతేనా? ఆల్మోస్ట్ ఎండ్. మొత్తం మనది ఏంటంటే అన్న మనం కస్టమర్లకి రిక్వైర్మెంట్ బట్టి మనం చేపిస్తున్నాం ఈసారి అంతే. కలరింగ్ కూడా కలరింగ్ అన్న. ఓకే సూపర్బ్ మల్లేష్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సాయి భాయ్, బహుత్ అచ్చా లగా. యా. సో ఫ్రెండ్స్ విన్నారు కదా శ్రీ చింతమణి ఆర్ట్స్ లా ఈసారి అయితే 70+ మోడల్స్ ఉన్నాయి, రైట్ ఫ్రమ్ 1 feet to 9 feet. సో ఆల్రెడీ చాలా బుకింగ్ అయితే అయిపోయింది అనమాట. అండ్ కొన్ని విగ్రహాలు కూడా అవుట్ ఆఫ్ స్టాక్. ఇప్పుడు కూడా వీళ్ళ దగ్గర 1 feet 1.5 feet 2 feet లో విగ్రహాలు ఉన్నాయి. 3 feet అయితే మొత్తం సోల్డ్ అవుట్. అండ్ పెద్ద సైజులో కూడా లిమిటెడ్ మోడల్స్ ఉన్నాయి. తప్పకుండా మీరైతే రండి అండ్ ఇక్కడ అవుట్పుట్ అయితే చూడండి. అవుట్పుట్ చూసిన తర్వాత మీరైతే బుక్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ మన శ్రీ చింతమణి ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ నుంచి అప్డేట్. సో తర్వాత కొన్ని రీల్స్ ఇంకా షార్ట్స్ కూడా వస్తాయి. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మ, ధర్మో రక్షతి రక్షిత.